ఈ మిగిలిన మీ బూటాలు ఉంటారే వీళ్ళని డెఫినెట్గా చెడగొట్టడానికి ఉంటామండి. నేను చెప్పదలుచుకుంది అది. అందరూ ఉంటారు మిమ్మల్ని చెడగొట్టడానికి. సో చెడటమా లేదా మీరు తెలుసుకోండి. అంతే అండి. ఫైనల్గా నేను నా డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ వస్తుంటాయి మన దగ్గర, సో మెనీ థింగ్స్ ఉన్నాయి. ఫైనల్గా ఏం సెలెక్ట్ చేసుకుంటాం అన్నది డిపెండ్స్ ఆన్ నేను డెసిషన్ తీసుకోవాలి. ఐ విల్ టేక్ ఏ కాన్షియస్ డెసిషన్, దెర్ ఇస్ నో డౌట్. ఇప్పుడు చాలామంది ఆఫీసర్లు వీఆర్ఐ తీసుకున్నారు, చాలామంది ఆఫీసర్లు రిటైర్ అయ్యి ఉన్నారు, ఖాళీగా కూడా తిరుగుతున్నారు. మరి వాళ్ళందరినీ అడగరే? సో మీకేంటంటే అంత ఆ పర్టికులర్ ఎపిసోడ్ల తర్వాత మీకు క్రెడిబిలిటీ వచ్చింది కనుక డెఫినెట్గా మీ క్రెడిబిలిటీని ఉపయోగించుకుని వాళ్ళు గెయిన్ అవ్వాలని చూస్తారు. ఏ పార్టీ అయినా సరే, తెలుగుదేశం, బీఆర్ఎస్, వైసీపీ, జనసేన, వాట్ నాట్. బట్ ఎండ్ రిజల్ట్ ఏంటనేది చూసుకోవాలి. ఐ హావ్ టు టేక్ ఎ డెసిషన్. మీరు అన్నట్టు ఐ హావ్ టు టేక్ ఎ కాన్షియస్ డెసిషన్. అది. సో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏమన్నా అసలు నిజంగా పోటీ చేయాలన్నప్పుడు మళ్ళీ నేను పోటీ చేస్తానండి డెఫినెట్గా. ఏదో పార్టీ కంటెస్ట్, ఏదో పార్టీ తరఫున కాదు. నేను అన్నాను, నాకు ముఖ్యంగా అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఈ విషయాల్లో నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి. నాకు కొన్ని నేను తయారు చేసి పెట్టుకున్నాను నోట్స్. సో దాని గురించి మీరు ఏదైనా డిస్కస్ ఇచ్చి ఇది ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని మీరు కనుక హామీ ఇవ్వగలిగితే మాట్లాడతాను మీతో. అదర్వైజ్ జనరల్ రొటీన్ ప్రాసెస్లో వచ్చి ప్రజలను ఈ మేనిఫెస్టోలు పెట్టి అవన్నీ చేసుకుంటే, అదర్వైజ్ వ్యవస్థలో ఇండిపెండెంట్గా నిలబడేదానికి కూడా అవకాశం ఉంది. ఆ ఫైట్ నేను నిలబడడం అయితే ఖచ్చితంగా నిలబడతానని. ఎక్కడి నుంచి? వైజాగ్. నేను వైజాగ్, ఎందుకంటే వైజాగ్ వాళ్ళు ఆదరించారండి. వైజాగ్ వాళ్ళు అపారమైన విశ్వాసం చూపించారు నాకు. ఇప్పుడు కూడా వాళ్ళు రియలైజ్ అవుతున్నారు, సార్ ఈసారి మీరు ఇక్కడే నిలబడాలి, మేము ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకుంటాం అన్నది కూడా వాళ్ళ మాటల్లో ఉన్న అంశం. ఓకే. సో ఆ విధంగా చూద్దామండి ఎలా ఓవరాల్గా ఏ విధంగా డెవలప్ అవుతుందో. ఇప్పుడు ఎందుకంటే టోటల్గా కన్ఫ్యూజన్లో ఉంది మొత్తం స్టేట్, టోటల్ కన్ఫ్యూజన్లో ఉంది అక్కడ. అంటే అసలు అక్కడ విచిత్రమైన పరిస్థితి. అదే ఏపీ. అవును. ఇక్కడ ఒక రకంగా ఉంది కానీ బట్ మీ గ్రౌండ్ అదే కదా ఏపీనే కనుక. సో మీరు అక్కడ ఎట్లా చేయాలి, ఎటు వెళ్ళాలి అనేది నేను మా వెల్ విషర్స్ వీళ్ళతో డిస్కస్ చేస్తున్నాను ఏ విధంగా చేయాలన్నది. అది కూడా అక్కడ ఏ విధమైన కన్ఫ్యూషన్ ఉందో ఇక్కడ కూడా ఆ విధంగా ఆలోచనలో కూడా, ఎందుకంటే ఒక ఫైనాలిటీ కానీ ఒక క్లారిటీ లేనప్పుడు ఇలాగే ఉంటుంది ఫైనల్. సో అక్కడ కూడా ఏం జరుగుతుందో అన్నది కూడా ఇంతవరకు ఎక్కడా క్లారిటీ లేదు. ఆల్మోస్ట్ ఇంకొక సంవత్సరం ఉంది మనకు మ్యాక్సిమం ఎలక్షన్స్. అంతే అక్కడ అంతే ఉందలేండి. అంతే ఇక నెక్స్ట్ మంత్ ఇప్పుడు మార్చి అయిపోవచ్చింది, ఏప్రిల్లో షెడ్యూల్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఏప్రిల్లో అయిపోయింది 1 year. అదే 1 year. సో 1 year ఉంది. 1 yearకి మీరు మళ్ళీ ఎమ్మెల్యేకి చేద్దామని నేను ప్రస్తుతానికి అయితే ఎంపీనే అనుకుంటున్నాను. సో కండిషన్స్, మా డిస్కషన్స్ దీన్ని బట్టి ఫైనల్గా ఏం ఎమర్జ్ అవుతుందో చూసి అవసరమైతే ఏదో ఒక పార్టీలో చేరతారు, లేకపోతే ఇండిపెండెంట్ అయినా నిలబడడం అంటే ఖాయం. ఓకే. ఐ విల్ కంటెస్ట్ డెఫినెట్గా. తెలుసుకోవాల్సింది ఇప్పుడు రాజకీయ పార్టీలు లక్ష్మీనారాయణ వల్ల నష్టమా లాభమా ఆయన్ని దూరంగా పెట్టడం. అంటే ఇదివరకు విబి రాజు, చెన్నారెడ్డి ఏదో ఉన్నప్పుడు కాంగ్రెస్ పాత రోజుల్లో ఓకే ఆయన బయట ఉంటే కాంగ్రెస్కి నష్టం, ఈయన లోపల ఉంటే కాంగ్రెస్కి నష్టం అని అట్లా జోకులు వేసుకునేవాడు. సో అట్లా మిమ్మల్ని అలా ఇండిపెండెంట్గా వదిలేస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అని ఈ 3 పార్టీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి. 3 పార్టీలు. ఎందుకంటే ఎక్కడ చూసినా డిస్కషన్స్ ఏమవుతుందంటే మన పార్టీకి ఎన్ని ఓట్లని కాకుండా వ్యతిరేక ఓటు ఏమవుతుంది అన్నదే, దాని మీదే మొత్తం రాజకీయాలు నడుస్తున్నాయి. అవును. మన ఓట్ బ్యాంక్ ఎలా పెంచుకోవాలి, ఆర్ మనకు ఓటర్స్ పాజిటివ్ ఓట్ కాదు నెగిటివ్ ఓట్ని ఏ విధంగా స్ప్లిట్ చేయాలన్నదే మొత్తం ఎక్కడ చూసినా నడుస్తుంది. అంతే మొత్తం ఎంటైర్ కంట్రీ ఇదే నడుస్తుంది. ఎక్కడ ఎలక్షన్స్లో చూసినా కూడా ఆ విధంగా ఉన్నప్పుడు మీరు అన్నట్టు ఇదే ఆలోచిస్తారు ఏమవుతుంది అన్నది. సో ఆ రకంగా మీకు డిమాండ్ కూడా రావచ్చు, చూద్దామండి ప్రాసెస్లో. అంటే ఇది కూడా లెట్ us బి ఆప్టమిస్టిక్. గెలిచి రాజకీయ వేదిక ద్వారా కూడా మంచి చేయాలని కోరుకుంటాను. కానీ ఒకవేళ అంటే ఎందుకంటే ఫ్రాంక్లీ మీరేమో బ్రూటల్లీ ఆప్టమిస్టిక్, నాకు అంత ఆప్టమిజం లేదు. నేను ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని గమనించిన తర్వాత మీ బోటి వాళ్ళని అంతగా ఇప్పుడు ఏదో 10 మంది అంటాం వేరు, ఓటర్గా వచ్చి ఆదరించడం వేరు. ఏదో పవన్ కళ్యాణ్ లాంటి వాడు కూడా అన్నది నాకేమో జనం వచ్చి పడి చేస్తారు, మీరు ఏమో ఓట్లు వచ్చేటప్పుడు ఏమో ఇంకా డబ్బాలు ఖాళీగా ఉంటాయి అని చెప్పి ఇట్లాగే చేస్తుంది. మన చుట్టూ చేరే వాళ్ళంతా మన చివరిలో వచ్చి ఓటేస్తారని మనం నమ్మడానికి కూడా లేదు అది. సో ఒకవేళ ఆదరించకపోతే పర్లేదండి, ఇది ఈజ్ ఎ కంటిన్యూస్ వార్ కదా, ఫైట్. మన ఎఫర్ట్స్ మనం పూర్తిగా పెట్టాలి. అందుకనే భగవద్గీత నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టు,
రిజల్ట్స్ జస్ట్ లీవ్ ఇట్. ఆ విధమైన డిటాచ్మెంట్ అన్నది పెట్టుకోగలిగితే మనం ఇలాగే ఆప్టిమిస్టిక్గా వెళ్తూ ఉండవచ్చు అన్నది. దానిపోయి కృంగిపోయి ఇదైపోయింది అని మనం బాధపడకుండా ప్రతి విషయం నుంచి కొత్తది నేర్చుకోవచ్చు. మనల్ని మనం ఎలా రిఫార్మ్ చేసుకోవాలి, ఏ విధంగా మనం చేసుకోవాలి అన్నది పాజిటివ్ సైడ్లో తీసుకువెళ్తూ ఉంటే ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కటి. కానీ దానికి అదర్ సైడ్ ఏంటి చెప్పనా, మీరు కూడా ఫేడ్ అవుట్ అవ్వచ్చు. కరెక్ట్ అండి, అది Suppose పాసిబుల్. ఎస్, ఒకసారి టాప్కి వెళ్తాం, రెండోసారి ఈసారి చూద్దామని అనుకుంటారు. ఇది మీ అభిమానులు కానీ మిమ్మల్ని అభిమానించి ఇష్టపడేవాళ్ళు. కరెక్ట్. రెండోసారి కూడా ఒకవేళ ప్రయోగం సక్సెస్ కాలేదనుకోండి, ఇక కష్టం లేండి, ఇక అనవసరం అని చెప్పి వీళ్ళు స్లోగా రిట్రీవ్ అయిపోతారు. అవును, ఆ ప్రమాదం కూడా ఉంది. సో ఇవన్నీ బెరీజ్ వేసుకోవాలి ఫైనల్. ఎస్. సో దాని బదులు ఒకటే అయితేనేమో పార్టీ, లేదనుకుంటే అసలు చిచ్చి ఈ రోజు మనకెందుకు, ఇందాక నేను చెప్పిన మార్గం, ఈ ఉద్యమం ఇప్పుడు 29 రాష్ట్రాలు, 29 వదిలేయండి, కీలకమైనవి కానీ కొన్ని పక్కన పడేసేది అంటే చిన్న చిన్నవి, ఒక 50 మంది చాలు అసలు. యాక్చువల్గా 100 కూడా అక్కర్లా. పీపుల్ హూ మ్యాటర్స్, ఒక 50 మంది ఒక ఊపులాగా తీసుకురాగలిగితే ఇంకా అంతకంటే ఏం కావాలి అసలు మీకు? అంటే మీకు డబ్బు పిచ్చి ఉందా? లేదుగా. పదవి పిచ్చి లేదు. ఉంటే అటు బాంబే కమిషనర్ పోలీసు ఉద్యోగం వదులుకుని ఎవడొస్తాడండి కదా. నేను నమ్ముతా ఇవన్నీ. ఇంకేముంది, ఏదో ఉద్ధరించాలని సమాజాన్ని, అంతే కదా. సో నా దృష్టిలో మీ పోటాళ్ళు ఉద్ధరించడానికి అది ఒకటి. అక్కడికి ఎవరు వెళ్ళరు, అది ముళ్ళబాట. ప్రయాణించడానికి ఈ సెక్షన్, ఈ సమాజం అంటే ఈ రాజకీయ వ్యవస్థ కానీ, ఈ ఇప్పుడు చెడిపోయిన అధికార వ్యవస్థ కానీ వీళ్ళు సిద్ధపడరు. సిద్ధపడిన వాళ్ళు ఉన్నారు ఇంకా చాలామంది. వాళ్ళు సిద్ధపడ్డారనుకోండి, గొప్ప మేలు జరుగుతుందేమో, ఒక గొప్ప సంస్కరణకి నాంది అవుతుందేమో. ఆ ఎఫర్ట్స్ అయితే మటుకు కంటిన్యూ చేస్తున్నాం. అంటే అది ఇది ఉందని చెప్పి పాలిటిక్స్ ఇది ఉందని అది వదిలేయలేదు. ఓకే. సో అది కంటిన్యూస్గా నడిచేది. అది కంటిన్యూస్గా నడుస్తుంది. ఇది ఎట్టయినా సరే దీని ఫలితంతో సంబంధం లేకుండా ఈ మార్పు చైతన్యం కలుగజేయడం, ఈ ఎఫర్ట్స్ మటుకు కంటిన్యూస్గా జరుగుతుంటాయి. దెర్ ఇస్ నో డౌట్.